వెల్కమ్ టు 9 వైబ్స్. మాజీ పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు ఏసీబీ నోటీసులు జారీ అయినట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ సర్కారు హయాంలో చేపట్టిన గొర్రెల పంపిణీ కార్యక్రమంలో అక్రమాలు జరిగినట్టు ఫిర్యాదులు అందిన విషయం తెలిసిందే. దీనిపై కొందరు బాధితులు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ కేసు విచారణను అవినీతి నిరోధక శాఖకు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత తలసాని ఓఎస్టీ కళ్యాణ్ కుమార్ మాసప్ట్యాంక్లోని రాష్ట్ర పశు సంవర్ధక శాఖ కార్యాలయానికి వెళ్లి కీలక ఫైళ్లను చింపేసి కాగితపు ముక్కలను బస్తాల్లో మూటగట్టుకుని తన కారులో వేసుకొని వెళ్లినట్టు ఆరోపణలు వచ్చాయి. దీంతో 2.08 కోట్ల నిధులు బోగస్ ఖాతాల్లోకి దారి మళ్లడానికి సంబంధం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ రెండు పరిణామాల నేపథ్యంలో కేసుల విచారణ బాధ్యతను ప్రభుత్వం ఏసీబీకి అప్పగించింది. కాగా ఈ ఆరోపణల నేపథ్యంలో తలసానికి ఏసీబీకి నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. పశు సంవర్ధక శాఖ అధికారులు, కాంట్రాక్టర్లు, దళారులు కుమ్మక్కై ప్రభుత్వ నిధులను దారి మళ్లించినట్టు ఆరోపణలున్నాయి. రాష్ట్ర పశు సంవర్ధక శాఖలో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్న రవికుమార్, ఆదిత్య కేశవ్ సాయి, రంగారెడ్డి జిల్లాకు చెందిన మరో 2 అధికారులు, కాంట్రాక్టర్లు, దళారులు కలిసి గతేడాది ఆగస్టు 13 నుంచి 23 మధ్య కాలంలో ఏపీలో పర్యటించారు. 18 మంది రైతుల నుంచి 133 యూనిట్ల కోసం 2793 గొర్రెలు సేకరించారు. వాస్తవానికి గొర్రెలు విక్రయించిన ఏపీ రైతుల బ్యాంకు ఖాతాలకు నగదు బదిలీ చేయాల్సి ఉండగా దళారులకు చెందిన బినామీ ఖాతాల్లోకి 2.08 కోట్లు మళ్లించారు. డబ్బులు రాకపోవడంతో ఏపీ రైతులు కాంట్రాక్టర్ను నిలదీశారు. పశు సంవర్ధక శాఖ డైరెక్టర్లో ఆరా తీయగా డబ్బులు చెల్లింపు పూర్తయినట్లు అధికారులు ధృవీకరించారు. దీంతో కాంట్రాక్టర్ వెళ్లి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పశు సంవర్ధక శాఖ ఏడీలు రవికుమార్, ఆదిత్య కేశవ్ సాయితో పాటు 2 దళారులపై ఐపీసీ సెక్షన్లు 406, 409, 420 ప్రకారం గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు కేసు ఏసీబీకి బదిలీ అయింది. దీంతో ఆ శాఖ మంత్రిగా వ్యవహరించిన తలసానికి కూడా నోటీసులు జారీ అయినట్టు తెలుస్తుంది. స్టే ట్యూన్ టు 9 వైబ్స్.